మనల్ని మనం రక్షించుకునే క్రమంలో మాయకు లోనవుతాం. నేను నాది ఇలా ఇలా భావాలతో అహానికి లొంగిపోతాం. పరమాత్మని పట్టుకోవాలి, అహాన్ని వదలాలి. కష్టాలు విఘ్నాలు ఇలాంటివి వచ్చాయనుకోండి, వచ్చినా కూడా మనం ఏం చేయాలి? ఆయన శృతిలో ఉండాలి. భక్తులు ఎంత పిలిచిన తడవే ఆయన మనకు సమాధానం ఇస్తాడు. మనం పిలిచే పిలుపులో ఎలా ఉండాలి? మనం పిలిచిన పిలుపు ఆర్తితో ఉండాలి, విశ్వాసంతో ఉండాలి. అలా ఉన్నప్పుడు మనకి తప్పకుండా సహాయం అందిస్తాడు. మన భావనలో ఎంత గొప్పగా మనం అనుకుంటామో వచ్చే ఫలం కూడా అంతేగా ఉంటుంది. సరైన సమయంలోనే మనం అడిగిన సమయంలో, మన కష్టాల్లో సరైన సమయంలోనే వచ్చి మనకి జ్ఞానాన్ని అందిస్తాడు. సహాయం చేయకుండా ఉండడం, మనం అడగటంలో ఆయన ప్రార్థించడంలో ఆ తేడా ఉండాలి. కష్టాలు వచ్చినప్పుడు అడుగుతాము, అన్నీ చేస్తాము, తీరిపోగానే ఆయన వదిలేస్తాం. అలా కాదు, ఎప్పుడు కూడా ఆయన దేవా నీవు ఉన్నాము, నాతోనే ఉన్నామని విశ్వాసాన్ని మనం వదలక మనం కాపాడుకోవాలి. ఆయనతో విశ్వాసం ఉంచుకోవాలి. స్మరణ చేత స్మృతిలో ఎంతో మంది ఆయన పేరు నామం చెప్పుకుంటూ స్మృతిలో ఉంచుకుంటూ ఆయన ధ్యానించుకుంటూ ఎంతోమంది భక్తులు యోగులు పునీతులయ్యారు. ఎన్నో యోగాలు చేసి పరమాత్మతో లయమై ఆత్మానందం పొందారు. పరమాత్మ భక్తిలోనే స్మృతిలోనే మనకు సద్బుద్ధి జ్ఞానం దొరుకుతాయి. ఏది సమర్పించినా భక్తితోనే సమర్పించాలి. పరమాత్మ ప్రేమతోనే అర్పించాలి. ఏది ఇచ్చినా సరే, చిన్నది ఇచ్చినా పెద్దది ఇచ్చినా, పువ్వు ఇచ్చినా ఫలం ఇచ్చినా, ఏదైనా సరే మనసుకు పట్టిన అజ్ఞానం తొలగిపోద్ది. ఎప్పుడైతే మనం ప్రేమ పరమాత్మపై పెంచుకుంటామో, ఆయనతో భక్తిలో మనం ఉంటామో, అప్పుడు అజ్ఞానం తొలగిపోద్ది. నిరంతరం పరమాత్మ తలంపులో ఉన్నప్పుడు ఈ గుణాలన్నీ, ఈ దుర్గుణాలన్నీ ఒకటోటి నశించిపోయి దాని స్థానే మంచిగా అన్నీ దాని అంతటా అదే వస్తాయి. అలాగే వైరాగ్యం అలవాటు, భక్తి వల్లే వైరాగ్యం, జ్ఞానం వల్ల భక్తి వల్ల వైరాగ్యం అలవడుతుంది. ఇలా మనలో మనం ఎంతో ఎదుగుతాం. పిలిస్తే పలకడం, లేకపోతే కష్టాలు వచ్చినప్పుడు పలకడాన్ని అలాగా మనం అనక్కర్లేదు. ఆయన పిలవగానే పలుకుతాడు. ఆ విశ్వాసం మనకు లేక ఇన్ని రకాలు అనుకుంటాం. విఘ్నాలు ఇవన్నీ వస్తున్నాయంటే ఏంటి అర్థం? మనల్ని మనం ఈ కష్టాలని అన్నిటిని ఎదుర్కొంటే పరిపక్వం చెందుతాం. మన కర్మఫలాలు ఈ కష్టాల రూపంలో ఇవి వస్తాయి. తెలుసుకుంటే అన్నిటికీ ఈ రహస్యాలన్నీ మనకే తెలియబడతాయి. అదే తెలియబడే ఇదే జ్ఞానం. జ్ఞానాన్ని పెంచుకుంటే ఇవన్నీ ఈజీగా తేలికగా దాటవచ్చు. దాటి పరమాత్మని మనం ఎప్పుడు శృతి యందు, తలంపు యందు, హృదయంలో దగ్గరగానే ఉన్నాడు కదా. అన్నిటి యందు మనమే ఆయన్ని మోసుకు తిరుగుతున్నాము. మన లోపల ఆయన ఉన్నాడని ఒక భావంతో ఉన్నాం అనుకోండి, ఏది కష్టం ఉండదు. మన లోపల దేవుడు ఉన్నప్పుడు ఇంకా ఏం కష్టం ఉంటుంది? ఇవన్నీ వచ్చిపోయి ఒక రోజు ఉంటే ఒక రోజు వెళ్ళిపోతాయి. ఇలా మనల్ని మనం మౌలు చేసుకుంటూ మనమే చెప్పుకుంటూ మనం ముందుకెళ్దాం.